హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీకు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. సారీ అండి, కొంచెం లేట్గా విష్ చేస్తున్నాను. ఇక నాకు కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వీడియోని చాలా లేట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మా కరీంనగర్లోని ఆర్ట్స్ కాలేజ్లో కొత్తగా పార్క్ అనేది ఓపెన్ అయిందండి. అక్కడికి మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము, సండే కదా అని చెప్పేసి. చాలా అంటే చాలా ఆడుకునే అన్నీ అక్కడ ఎక్విప్మెంట్స్ అవన్నీ మంచిగా అరేంజ్ చేశారు. ఇది ఫస్ట్ మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్ అండి. మంచి ఈవినింగ్ టైంలో వెదర్ కూడా చాలా బాగుంది అనుకూలంగా. అందుకని చెప్పేసి వెళ్ళాము. మేము మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చెప్పలేను మాటల్లో. మనకి అసలు పిల్లలకు సమయం కేటాయించకపోయిన తర్వాత ఎందుకండి మన లైఫ్. ఖచ్చితంగా మీకు ఉన్న సమయంలో ఎక్కువ శాతం పిల్లల కోసం కేటాయించడానికి ప్రయత్నించండి. ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ కోసం కొంత సమయాన్ని మాత్రం ఖచ్చితంగా కేటాయించాలి. అందుకోసం అని చెప్పేసి నేను మా పిల్లల్ని తీసుకొని పార్క్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ రకరకాల వాళ్ళ గేమ్స్ అనేటివి పార్టిసిపేట్ చేశారు. మా స్టైలీ పాప అయితే అన్ని రకాలుగా ట్రై చేసింది. ఇది కూడా ఎక్కడానికి ట్రై చేసింది. మా కన్నయ్య అయితే బాగా చేస్తాడండి ఇట్లాంటివి. ఏవైతే ఎక్కడము దుణకడం చేయడం మాత్రం మా కన్నయ్యకి చాలా ఇష్టం. మా స్టైలీ కొంచెం భయపడుతుంది, కానీ కన్నయ్యనైతే చివరి వరకు వెళ్ళి పైనుండి అక్కడ రౌండ్ సర్కిల్ దాకా కూడా వచ్చేసాడు. వెదర్ చూడండి. ఈ ఫ్లాగ్ అండి, ఈ ఫ్లాగ్ మనకు మొత్తం మన తెలంగాణలోనే ఇది రెండోదండి. ఫస్ట్ మనకు హైదరాబాద్లో ఉంది, సెకండ్ మనదే కరీంనగర్లోదే. మాదే పెద్ద ఫ్లాగ్ అండి. చాలా వెదర్కి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి ఆ ఫ్లాగ్ చూస్తూ ఉంటే అసలు ఎంత గూస్ బంప్స్ వచ్చినాయి అండి. అంత బాగుంది అక్కడ వెదర్ అనేది. దాన్నే చూసుకుంటూ ఒక 5 నిమిషాలు నిలబడిపోయాము. మా ఆడపడుచు వాళ్ళ బాబు, మా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు. చాలా అంటే చాలా మంది వచ్చారు. చూడండి, ఇవన్నీ చూస్తూ ఉంటే నాకైతే చిన్నప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయండి. ఎంతైనా బాల్యం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు కదా. అసలు ఆనాటి రోజులు అవి, ఆ చైల్డ్హుడ్ జ్ఞాపకాలు అనేటివి ఎప్పటికీ మర్చిపోలేము. ఇప్పుడు ఈ ఉద్యోగాలని, పిల్లలని, ఫ్యామిలీ అని ఇంత బిజీ. ఆ చిన్నప్పుడు అసలు అలాంటి టెన్షన్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి ఒకవేళ టైంకి ఆకలి అయితే తినాలి, లేదంటే ఆడుకోవాలి. అంతకు మించి వేరే ఆలోచన అనేదే ఉండదు. చాలా సంతోషంగా ఉన్నారు మా పిల్లలు అయితే. మీరు ఎంతమందికి ఇప్పుడు ఇది వీడియో చూస్తూ ఉంటే మీ చైల్డ్హుడ్ మెమొరీస్ గుర్తుకొస్తున్నాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా గుర్తుకొచ్చాయి నా చిన్నప్పటి జ్ఞాపకాలు. ఆ లైఫే వేరే అసలు, చైల్డ్హుడ్ది బాల్య జ్ఞాపకాలు. మీరు కూడా ఒక్కసారి చూసి మీకు ఏమైనా మెమొరీస్ గుర్తుకొస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మా బాకన్నయ్య చూడండి, వాడు ఇట్లాంటి ఫీట్లన్నీ వేస్తూ ఉంటాడు. వాడితో పాటు నన్ను కూడా చేయించాడు. అసలు కొన్ని మాత్రమేమో ఫ్రీగా ఉన్నాయి, కొన్నింటికి మాత్రం టికెట్ పెట్టారండి. మనకి ఇష్టమైతే ఎక్కొచ్చు, లేదంటే లేదు. కొన్ని నార్మల్గా మనకు ఫ్రీగానే, ఇవన్నీ ఫ్రీగానే ఆడుకోవచ్చు. జిమ్ కూడా మనకు ఈ పార్కులోనే పెట్టేశారండి. ఇక ఇదైతే మా ఆడపడుచు వాళ్ళ బాబు ఎక్కడానికి చాలా ట్రై చేశాడు. వాడు కాకపోతే చిన్నోడు కాబట్టి పొట్టోడు కాలేదు, ఊరికే చేయితో అట్లా ఆడేసుకున్నాడు. దాన్ని యాక్చువల్గా అయితే ఇట్లా పైన పట్టేసుకొని అది చేయాలి. మా స్టైలీ పాప, కన్నయ్య కూడా ట్రై చేశారు. అది అసలు పెద్దవాళ్ళకి కూడా బ్యాలెన్స్ ఆగట్లేదు. నేను కాలుతో నాపితే కానీ వాళ్ళు దాని మీద నిలబడడానికి కాలేదు. అంత ఇబ్బందిగా ఉంది, మనకే కష్టం. చూడండి మా కన్నయ్య అయితే ఎలా ఎక్కుతున్నాడు. అసలు ఒక్క నిమిషం కూడా వాళ్ళు నిలబడలేదండి. నాన్ స్టాప్గా 2 hours తిరుగుతూనే ఉన్నారు. నాకైతే కాలు నొప్పులు వచ్చేసాయి వాళ్ళ వల్ల. ఇది చూడండి, ఈ రోప్ది నాకు ఇష్టం చాలా. కాకపోతే అది ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే అని అన్నారు. మా స్టైలీ ఫస్ట్ అడిగితే ఎక్కను నేను అని ఆమె కొంచెం భయపడింది. కానీ మా కన్నయ్య డేర్ చేసి ఎక్కేశాడు. అంతా అసలు ఆ ఫ్లాగ్కి ప్లేస్ మా కన్నయ్య ఎగరడానికి అక్కడ అది ఎంత బాగుంది అని అంటే, చిన్న పిల్లలు చూడండి, ఫ్లాగ్ అనిపిస్తుంది పైన, సూపర్గా అనిపించింది. అది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా హైట్ ఉంది. ఎక్కడైతే ఎక్కాడు, కానీ నాకైతే చాలా భయం వేసింది. అసలు వీడు ఉండడా అని చెప్పేసి. కానీ బాగానే జంప్ చేశాడు. చూడండి ఎలా వెళ్తుందో చూడండి పైకి. అసలు చాలా ఎంజాయ్ చేశాడు మా బాబు అయితే. ఇది మా బాబు ఎక్కిన తర్వాత మా పాప ఎక్కుతానని చెప్పేసి అన్నది. సరేలే నెక్స్ట్ టైం ఎక్కుతులే మమ్మీ అని అన్న తర్వాత ఊరుకున్నది.
ఖచ్చితంగా మీరు కరీంనగర్ చుట్టుప్రక్కల ఉంటే మాత్రం ఒక్కసారి ఈ పార్క్ విజిట్ చేయండి. పిల్లలకైతే చాలా బాగుందండి. ఎక్కువ శాతం ఇది ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో పిల్లలకు మనకు కావాల్సిన వాటర్ ఉండే మన ఫుడ్ కూడా కొంచెం ఇంట్లో నుండి తీసుకెళ్తేనే బెటర్ అండి. బయట వాళ్ళు అది ఏం యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మేము అసలు అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసాము కాబట్టి అక్కడ నార్మల్గా ఓన్లీ పాప్కార్న్ మాత్రం తీసుకున్నాము. వేరే ఏం ఆయిల్ ఫుడ్ అది వద్దని చెప్పేసి వాళ్ళు ఏం ఆయిల్ యాడ్ చేస్తారో మాకు తెలియదు కాబట్టి నార్మల్గా పిల్లల కోసం ఒక పాప్కార్న్ తీసుకున్నాం. కానీ అసలు వీలైతే మీరు ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ చేసుకొని పోతే ఇంకా చాలా బాగుంటుందండి. అసలు ఒక పిక్నిక్ లాగా వెళ్ళొచ్చు, పిల్లలకు చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. పబ్లిక్ కూడా చాలా మంది వస్తున్నారు. పిల్లలకు కూడా తెలుస్తుంది కొంచెం పబ్లిక్లో ఎవరు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది అట్లా కూడా కల్చర్ తెలుస్తుంది. ఇది రోప్ది ఇది ఒకటి అండి. దీనికి 50 రూపీస్ టికెట్. ఇది కూడా ఎక్కారు ఇంతకుముందు, అది కూడా 50 రూపీస్. ప్రతిదానికి టికెట్ ఉన్నదానికి మాత్రం కంపల్సరీ 50 రూపీస్ ఫిక్స్ పెట్టేశారు. మిగతా వాటికి మాత్రం నార్మల్గా ఫ్రీగా ఉందండి. చాలా అంటే ఎంతసేపు ఇందులో అయితే చాలా ఎక్కువసేపు ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే. మా కన్నయ్య అయితే అసలు అమ్మ కొన్ని దెబ్బలు కూడా తగిలినాయి నాకు అని అన్నాడు. అయినా పిల్లలకు చిన్నప్పుడు ఆటలు దెబ్బలు అంత కామన్ కదండి. ఈ దెబ్బలకు భయపడితే మనం ముందుకు వెళ్ళలేము. అలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి మా స్టైల్ ఎట్లా జంప్ చేస్తుందో. మా కన్నయ్య వస్తున్నాడు వెనకాల. అసలు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు. ఇది ఏంటి అని అంటే కొంచెం రకరకాలుగా ఒక దాంట్లో నుండి ఒక మనకు అడ్వెంచర్ చేస్తాం కదా, ఆ రకంగా ఉంది. ఇట్లా రావడము అదంతా అంటే మనం టార్గెట్ రీచ్ కావడానికి పైకి ఎక్కడము కిందికి ఎక్కడం అట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా, ఆ మోడల్లో చేశారు దీన్ని. ఇది కూడా చాలా బాగుంది. చూడండి వాడు ఎక్కడెక్కడ దిగుతుండో. ఈమె మా బావ వాళ్ళ పాప. ఈ స్నాప్లో కొన్ని మేము తీసుకున్నాము పిక్స్. తర్వాత ఇది కూడా అండి వాటర్ది. దీనికి కూడా మనకు 50 రూపీస్ తీసుకుంటున్నారు అక్కడ చిన్నపిల్లలకే. ఇది కూడా చాలా బాగుంది. అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, కొంచెం 4-5 ఇయర్స్ వాళ్ళకైతే బాగుంటుంది ఇది. మా ఇద్దరు పిల్లలు ఎక్కారు, స్టైలీ ఉన్న కన్నయ్య. మా పిల్లలకు అసలు వాటర్ అంటే చాలా ఇష్టం. వాటర్ గేమ్స్ అంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. నాకు ఖచ్చితంగా ఎక్కియాలి మమ్మీ అని అన్నారు. తర్వాత కొంచెం చీకటి అయిపోయింది, అప్పటికి 7 అయింది. అందుకని చెప్పేసి పిల్లలు కొంచెం తినిపిద్దామని చెప్పేసి పాప్కార్న్ అట్లా వెళ్ళాము. కాసేపు ఒక 5-10 నిమిషాలు స్నాక్స్ తీసుకున్న తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు స్పెషల్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు సిద్దిపేట కొమటి చెరువు ఉంది కదండి, ఆ మోడల్లో ఇక్కడ కూడా మనకు వాటర్ ఫ్లో వస్తూ ఉంటాయి, లైటింగ్ వస్తూ ఉంటాయి, సాంగ్స్ వస్తాయి. ఆ రకంగా సెట్టింగ్ అనేది చేశారు. అసలు చాలా బాగుందండి. అక్కడ ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నిలబడ్డాం మేము. ఎంత ఎంజాయ్ అనిపించిందంటే మేము ఆడపడచండి, ఆడపడుచుతో కూడా కొన్ని పిక్స్ దిగాము. అసలు యాక్చువల్గా మేము వెళ్ళిన తర్వాత దిగాల్సింది కానీ మిస్ అయిపోయింది. పిల్లల వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే అసలు ఫోటోలు దిగాలని కూడా మర్చిపోయి మేము వాళ్ళ బిజీలోనే పడిపోయాము. నైట్ ఇక కంప్లీట్గా చీకటి రిటర్న్ వచ్చే టైంలో దిగాము. మా కన్నయ్య చూడండి ఎట్లాంటి పోజులు పెట్టాడు. వాడు అసలు ఒక్క ఫోటో కూడా నార్మల్గా దిగడు, ఏదో పోజులు ఇస్తూనే ఉంటాడు. అట్లా దిగేసాము కొన్ని ఫొటోస్ అయితే. ఓన్లీ కొంచెం డే టైంలో దిగిన ఈ ఫొటోస్ మాత్రమే ఒక 5-6 ఫొటోస్ ఉంటాయి కావచ్చు అంతే. మిగతావన్నీ నైట్ అయిపోయింది. ఇదే అండి వాటర్ ఫ్లో అనేది. చాలా అంటే అసలు చాలా అనిపించింది. ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్గా ఒక 5-6 సాంగ్స్ వేశారు ఫుల్. ఆ లైటింగ్తో ఎంత సూపర్ అనిపించింది. సేమ్ మనకి ఇట్లాంటి ఫీలింగే కొమటి చెరువు దగ్గర ప్రతి అడుగు ఇట్లాంటి లైటింగ్తో సాంగ్స్తో ఉంటాయంట. వీలైతే అది కూడా విజిట్ చేయండి సిద్దిపేట దగ్గర. ఈ కరీంనగర్లో ఇది లోకల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా ఒకసారి విజిట్ చేయండి. చూడండి లైటింగ్. మా పిల్లలు అయితే అసలు అక్కడి నుండి ఒక్క అడుగు కూడా పక్కకు గదిలేదు. అది కంప్లీట్గా అయిపోయే వరకు 20-25 నిమిషాల వరకు 5 సాంగ్స్ అయిపోయే వరకు మా స్టైల్ అయితే అక్కడి నుండి ఒక్క అడుగు కూడా పక్కకు గదిలే. అంత బాగా ఎంజాయ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొని మీ ఇంట్లో వాళ్ళు నార్మల్గా పిల్లలనే కాదండి పెద్దవాళ్ళే కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా కానివ్వండి ఒక్కరోజు విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడైతే ఒక 1-2 గంటలు స్పెండ్ చేయండి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలని అవని ఇవని రకరకాల టెన్షన్స్తో ఎంతో బిజీగా ఉంటారు కదా. అందుకోసం అని చెప్పేసి మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో ఎవరితో వీలైతే వాళ్ళతోని ఏవి మీ చుట్టుప్రక్కల చూసే ప్రదేశాలు పార్కులే కానివ్వండి ఏమైనా టెంపుల్సే కానివ్వండి ఏదైనా కొంత సమయాన్ని మాత్రం ఖచ్చితంగా కేటాయించండి.
చాలా అంటే చాలా అసలు మనకు జీవితాంతం ఏది డబ్బు కానివ్వండి ఏది మనకు తోడు రాదండి, ఈ జ్ఞాపకాలే ఉంటాయి మనకు. అందుకని చెప్పేసి మంచి మంచి మెమొరీస్ని మీ లైఫ్లోకి అన్నీ యాడ్ చేసుకోండి. ఇట్లాంటివి విజిట్ చేయడం వల్ల, టైం స్పెండ్ చేయడం వల్ల ఆ మెమొరీస్ అనేటివి మీకు ఎప్పటికీ ఉండిపోతాయి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటికీ నేను చాలా కష్టపడుతున్నాను, ఇక ముందు కూడా కష్టపడతాను. ఇంకేమైనా మార్పులు చెప్పులు ఉన్నా మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మార్చుకుంటాను. ఫస్ట్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మాత్రం నాకు తప్పకుండా కావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. నన్ను మా పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్కి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు, అస్సలు డిసప్పాయింట్ కావాలనే కోరుకుంటున్నాను నేను. అందుకోసమని తెలియని వాళ్ళకు కూడా తెలియాలి చుట్టుప్రక్కల అని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో ఏముందని అనుకోవచ్చు, నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే నా సంతోషాన్ని మీతో పాటు షేర్ చేసుకుందామని ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.